Jesus Christ the only way to heaven. Jesus Christ the only way to heaven. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ కూడి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. గతించినటువంటి సెషన్లో మనం ఆశ ఆరంభంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఎలాంటి భక్తిని కనబరిచాడో మనం 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయంలో నుండి అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. దాని కంటిన్యూషన్గా ఇప్పుడు 15వ అధ్యాయాన్ని మనం చదువుకోబోతున్నాం, ధ్యానం చేయబోతున్నాం. దానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వచనాన్ని కూడా క్లియర్గా ధ్యానం చేసుకుని దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్నట్లయితే మన యొక్క విశ్వాసపు యొక్క స్థాయి పెంచుకోవడానికి ఇవి ఎంతగానో మనకి దోహదపడుతూ ఉంటాయి. సాధారణంగా మనకి పిల్లలు ఉంటారు. మన పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు, మన మాట వింటలేనప్పుడు మన పొరుగున ఉన్నటువంటి పిల్లల్ని కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ అబ్బాయి చూడు ఎలా మాట్లాడుతున్నాడు, వాళ్ళ తల్లి మాట, ఆ తండ్రి మాట ఎంత బాగా వింటున్నాడు చూడు. ఆ అమ్మాయి చూడు ఎలా మాట వింటుందో. నువ్వు ఉన్నావు, మా మాట అస్సలు నువ్వు వింటలేదు, మాటకు లోబట్టలేదు అని ఇద్దరి బిడ్డల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తారు, తేడా పోలికను చూపిస్తారు. వారిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు నువ్వు కలిగి ఉండు అని మన బిడ్డతో మనం చెప్తూ ఉంటాం. వాడు మాట వినలేని పరిస్థితిలో మనం చెప్తూ ఉంటాం. లేకపోతే మన బిడ్డ మంచి లక్షణాలు కలిగి ఉంటే పక్క వ్యక్తులు మన బిడ్డను చూసి నేర్చుకోమని చెప్తూ ఉంటారు. అలా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు వాటిలో మన విశ్వాసపు స్థాయి పెంచుకోవడానికి, మన విశ్వాసం నానాటికి వృద్ధి చేయడానికి ఏవైతే దోహదపడుతున్నాయో, ఏవైతే సహాయం చేస్తున్నాయో వాటిని మనం మన జీవితానికి అన్వయించుకోవడం చాలా ఉత్తమమైన పని. బైబిల్ గ్రంథం చదివినప్పుడు మనకి 2 విషయాలు అర్థమవుతాయి. వ్యక్తుల యొక్క మంచి పీక్స్లో ఉన్నటువంటి భక్తి మనకు తెలుస్తుంది. అదే వ్యక్తులు, భక్తులు, విశ్వాసులు వారి పడిపోయిన స్థితి మనకి తెలుస్తుంది. ఈ 2 వ్యత్యాసాలు మనకు తెలిసినప్పుడు మనం మన విశ్వాసపు యాత్రలో ముందుకు సాగడానికి ఏది తీసుకోవాలో మనకు తెలుస్తుంది. అదే ఒకటే మనకు తెలిసిందనుకో, అలాంటి స్థితి నుండి వ్యతిరేకమైనది మన జీవితాల్లో ఎదురైందనుకో మనకు తెలియదు ఏం చేయాలి, ఫర్దర్గా ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఎలాంటి స్టెప్ మన జీవితంలో వేయాలి, విశ్వాసంలో ఎలా ముందుకు వెళ్ళాలో మనకు తెలియదు. ఎప్పుడైతే పాజిటివ్ మనకు తెలిసి ఉండాలి, నెగిటివ్ మనకు తెలిసి ఉండాలి. ఈ 2 సందర్భాలు తెలిసినప్పుడు మనం దాంట్లోంచి పిక్ చేసుకోవడానికి ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క వ్యక్తులను, ఆ యొక్క పరిస్థితిని తీసుకొని మన జీవితాలకు పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ పరిశోధనాత్మకంగా మనం చదివితే చాలా ఉపయోగపడుతుంది. ఈ 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క ప్రకటన, దేవుని యొక్క హెచ్చరిక 1వ వచనం నుండి 7వ వచనం వరకు. మిగిలినటువంటి 8వ వచనం నుండి 19వ వచనం వరకు, చివరి వచనం వరకు రాజైన ఆశ ఈ దేవుని యొక్క ప్రకటన, దేవుని యొక్క సందేశం విన్న తర్వాత ప్రతిస్పందించినటువంటి తీరు, స్పందన, అది మనం ధ్యానం చేయబోతున్నాం. 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్య మీదికి రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఎలాగూ ప్రకటించాను. ఆశ, యోధావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షవారైన ఎడల
ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడునైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్కపెట్టుకొనుటకు తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఇది దేవుని యొక్క సందేశం. ఆశాతోను యోధా వారందరితోనూ బెన్యామీనీలందరితోనూ ఓదేదు కుమారుడైనటువంటి అజర్యా ద్వారా మాట్లాడుతున్నాడు. అక్కడ చిన్న మాట రాయబడి ఉంది 15వ అధ్యాయం మొదటి మాటలో. ఆ కాలములలో ఏమండి, ఆ కాలములలో ఏ కాలం అది? ధర్మశాస్త్రం లేనటువంటి కాలం. దాని ముందటి అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 14వ అధ్యాయాన్ని, రాజైన ఆశ తన దేశములో సంస్కరణ చేశాడు. తన దేశంలో ఏదైతే దేవునికి వ్యతిరేకముగాను ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా ఉన్నదో దాన్ని ఏం చేశాడు? తొలగించాడు. తద్వారా దేవుడు ఆశ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి నెమ్మది అనుగ్రహించిన తర్వాత ప్రభువా ఈ నెమ్మది అంతా మేము ఎలా ఉన్నామంటే ఈ స్థితికి కారణం నీవే అని ఆశ దేవుని పొగడడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం చూసాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూషీయుడైనటువంటి జెరహు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆశ దేవునికి ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? ప్రభువా మేము బలహీనలము నాయన, మా బలహీనత ద్వారా మేము జయం పొందుకోలేము, మా బలము ద్వారా మేము జయం పొందుకోలేము, మాకు నీ సహాయం కావాలి. యెహోవా నీ సహాయం కొరకు మేము ఎదురు చూస్తున్నాం, నిన్నే మేము నమ్ముకున్నాం. నరమాత్రులను ఏ మాత్రం కూడా నీ మీద జయము పొందనీయకు అని ప్రార్థన చేసినప్పుడు ఆశాకు దేవుడు జయాన్ని అనుగ్రహించాడు. జెరహు మీద దేవుడు జయమిచ్చాడు. ఈ కాలంలో, ఇలాంటి కాలంలో దేవుడు ఏం చేశాడంటే ఆత్మ ద్వారా మాట్లాడాడు. ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడు మాట్లాడాడు? ఆ కాలములలో ఇలాంటి సంస్కరణ జరుగుతున్నప్పుడు, దేశంలో నెమ్మది ఉన్నప్పుడు, దేశంలో విజయం పొందుకుంటున్నప్పుడు, ప్రాకారపురాలు కట్టుకుని సంతోషంగా ఉన్నాం దేవుని కృపతో అని అన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి కాలంలో దేవుడు తన యొక్క ఆత్మను పంపి ఆశాతోనూ యోధా వారితోనూ బెన్యామీనీలతోనూ అందరితోనూ కూడా మాట్లాడుతున్నాడు. మనం బాగా వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే నాకు వచ్చిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అంతా వెల్ సెటిల్గా ఉంది, చాలా బాగుంది, రాజ్యం బాగుంది, రాజు బాగున్నాడు, యుద్ధంలో విజయం వస్తుంది, చాలా నెమ్మదిగా ఉంది. ఇలాంటి సమయంలో ఎందుకు మాట్లాడాడు దేవుడు? ఎందుకు అజర్యా ద్వారా మాట్లాడాడు అని ఆలోచన చేసినప్పుడు దావీదు గారు ఈ మాటకు ఒక చక్కని వివరణ ఇస్తారు. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు.
నీవు ఆయనను తెలుసుకుని పూర్ణ హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. సొలొమోనుతో దావీదుగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అని అడిగితే, మన దేవుడైన నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను ఎరిగినవాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. హృదయాలను పరిశోధించేవాడట, సంకల్పాలను ఆలోచనలన్నిటినీ కూడా ఎరిగి ఉన్నవాడట. దేవుడు భవిష్యత్తును చూడగలడు. రాబోయేటువంటి దినాలలో ఎలాగుంటుందో చెప్పగలడు. ఆయన ప్రతిదాన్ని కూడా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడైన ఆయన యొక్క ఆలోచనలు మన యొక్క ఆలోచనలకి ఏ మాత్రము కూడా అందవు. ఆకాశము కంటే కూడా అవి హెచ్చనివి అంటాడు దేవుని యొక్క ఆలోచన. అన్నీ వెల్ సెటిల్గా ఉన్నాయి, చాలా బాగుంది, సంతోషంగా ఉంది, రాజ్యం నెమ్మదిగా ఉంది, సుఖ సంతోషాలు ఉన్నాయి. దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో ఎందుకు మాట్లాడాడంటే, ఆయన హృదయాలను పరిశోధించేటువంటి దేవుడు, తన యొక్క సంకల్పాలను ఎరిగి ఉన్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా మనుషుల యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన జరగబోయేది తెలుసు, ఆయనకి రేపు ఏం జరగబోతుందో తెలుసు. కాబట్టి ఈనాడు వాక్కును పంపించాడు. ఈనాడు దేవుని యొక్క వాక్కును పంపించి యోధావారితో చెప్పు, ఆశాతో చెప్పు, బెన్యామినీలందరితో కూడా నేను చెప్పినటువంటి మాటలను తెలియచేయి అని అజర్యాతో చెప్పినప్పుడు అజర్యా మాట్లాడుతున్నాడు. అజర్యా పిలుపునిచ్చాడు. ఏమని పిలుపునిచ్చాడంటే, దేవుని యొక్క పిలుపును ఆశాకు తెలియజేశాడు. ఆశా, యోధావారులారా, బెన్యామినీలారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉంటాడు. ఏమని సెలవిచ్చాడండి? నీవు నేను దేవుని పక్షమున ఉంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నామో, ప్రీతికరమైన వారుగా ఉన్నామో, మనం ఆయన పక్షంలో ఉన్నామో, దేవుడు మన పక్షాన ఉంటాడు. ఆశా పక్షాన ఉన్నాడు. 14వ అధ్యాయాలు మనం చూస్తాం. ప్రభువా, నిన్నే మేము నమ్ముకున్నాం, నీ బలము కొరకే మేము ఎదురు చూస్తున్నాం. నరమాతులు ఏ మాత్రం కూడా నీ మీద జయమును దయచేయనకో. ప్రభువా, నీ మీద మేము డిపెండ్ అయి ఉన్నాం, నీవే మాకు సహాయం చేసేవాడివి అని ప్రార్థించగానే ఆయన ఆశాపక్షము నుండి శత్రువుల మీద జయాన్ని ఇచ్చాడు. అదే చెప్తున్నాడు. మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ముందు 14వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్లే ముందు దేవుని దగ్గర విచారణ చేశాడు. ఆశ విచారణ చేశాడు. ప్రభువా, పరిస్థితి అని తండ్రికి తెలియజేశాడు. సైన్యములకు అధిపతియగు యెహోవాకి తన యొక్క స్థితిని తెలియజేశాడు. నేను బలహీనుడిని, మమ్మల్ని బలపరిచేవారు లేరు, ప్రభువా నీ సహాయం కొరకే మేము ఎదురు చూస్తున్నాం అని దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు తన ప్రత్యక్షతను చూపించాడు. దేవుడు ప్రత్యక్షమవుతాడు అంటే ఎలా ప్రత్యక్షమవుతాడు? దేవుడు ప్రత్యక్షమవుతాడు అనే మాటకు అర్థం ఏంటంటే, నీవు ఏదైతే కార్యం చేయడానికి పూనుకుంటున్నావో ప్రభు దానిని ముందుండి ప్రతి దాన్ని కూడా అడ్డులను తొలగించి ఆయన నీకు తన యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఆ కార్యాన్ని సంపూర్తి చేస్తాడు. తన ప్రత్యక్షతను అక్కడ ఉంచి ఆ కార్యాలను సంపూర్తి చేస్తాడు. విచారణ చేశాడు యుద్ధం కొరకు. దేవుడు ఆ యుద్ధంలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకుని ఏం చేశాడంటే యుద్ధంలో విజయాన్ని అనుగ్రహించాడు. నీవు ఆయన పక్షాన ఉంటే ఆయన నీ పక్షాన ఉంటాడు. నీవు గనక ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన నీకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. నిజమే, నాకు మీరు చెప్పిన విధంగానే వాక్యం ద్వారా కూడా మనకి ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు.
నీవు ఆయన యొద్ద విచారణ చేయగలిగితే, వాక్యాన్ని ధ్యానించగలిగితే తన్ను తాను ఆ వాక్యంలో నుంచి నీకు కనపరుచుకునేలా చేస్తాడు. నిజ స్వరూపాన్ని మీ ముందు పెడతాడు. ప్రశ్న ఏంటంటే, మనం ఆయన దగ్గర విచారణ చేస్తున్నామా లేదా? వాక్యం దగ్గర విచారణ చేస్తున్నామా లేదా? పరిశోధన చేస్తున్నామా లేదా? రెండో మాటను తెలియజేస్తున్నారు చూడండి ఇక్కడ. ఆయన మీ పక్షమున ఉండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మును విసర్జించును. మనము దేవుణ్ణి తోసిపుచ్చితే గనక, వద్దంటే గనక మనల్ని ఆయన వదిలిపెడతాడు. మాకొద్దు ఈ భక్తి, మాకొద్దు అనుకుని ఇశ్రాయేలీలందరూ కూడా ఎక్కడికి వెళ్ళారండి? బయలుదేవతల దగ్గరికి వెళ్ళారు, దూడల దగ్గరికి వెళ్ళారు. ప్రతి ఎత్తైన పర్వతము, ప్రతి పచ్చని చెట్టు వారికి ఏమైందంటే విగ్రహారాధన చేయడానికి స్థానమైంది. దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. యోధా వారిని ఏర్పరుచుకున్నటువంటి విధంగానే ఇశ్రాయేలీలు నడిపించుకుంటూ వచ్చాడు. కానీ ఇశ్రాయేలీలు మాటి మాటికి ఏం చేస్తూ ఉన్నారంటే దారి తప్పుతూనే ఉన్నారు. మరి యూదులు లేరా అంటే యోధరాజులు కూడా అలాగే ఉన్నారు. కానీ దేవుణ్ణి విసర్జించినటువంటి ఇశ్రాయేలీలు ఒక్క వంశం కాదు పాలించింది, అనేక వంశాలు పాలించాయి. ఒక్క వంశం కాదు పాలించింది. ఇశ్రాయేలు 10 గోత్రాల నుండి అనేకమైనటువంటి వంశాల్లో నుంచి రాజులు వెళ్ళి చంపేయడం, సింహాసనం ఎక్కడం, చంపేయడం, సింహాసనం ఎక్కడం. కానీ యోధా రాజులు దేవుని వైపు తిరుగుతూ ప్రభువా క్షమించమని అడిగినప్పుడు ఈ యొక్క యోధా గోత్రాన్ని మాత్రమే ఒకరి తర్వాత ఒకరు, తండ్రి తర్వాత కుమారుడు, తండ్రి తర్వాత కుమారుడు, ఈ యొక్క ఆర్డర్ మాత్రమే వచ్చింది. కానీ రాజ్యాలను పరిపాలన చేయడానికి మరొక గోత్రం రాలేదు. దావీదు దగ్గర నుంచి మనం చూసుకుంటా వస్తే అందరూ కూడా యోధా గోత్రమే. యెహోవాను విసర్జిస్తే ఆయన మనల్ని విసర్జిస్తాడు అనేటువంటి మాటకు ఇర్మియా 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుణ్ణై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటిని మీరు నడుచుకొనుడి. అయితే మీరు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక తీయచు తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుకుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయుచూ వచ్చిన వారే. నేను అనుదినము పెందల కడై లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వినకయున్నారు, చెవియొగ్గకున్నారు. తమ మెడ వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. తమ పితరుల కంటే మరి వీరు దుష్టులైరి. యెహోవాను మీరు విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు అని చెప్పిన తర్వాత కూడా, ప్రవక్త చెప్పిన తర్వాత కూడా, యోధా వంశాన్ని మనం చూసినా, ఇశ్రాయేలీల యొక్క పరిపాలన మనం చూసినా, దేవునికి లోబడినటువంటి స్థితి కొంతమందిలో కొంతకాలం ఉంటుంది, మరలా మరుక్షణంలో తొలగిపోతుంది. యెహోవాను విసర్జించి మరలా బయలు వైపు తిరిగిపోతున్నారు. ఇలా ఎంత మందిని పంపించాడండి. పెందల గడని లేచి నా ప్రవక్తలను, సేవకులను పంపుచూ వస్తున్నాను, మీకు బుద్ధి చెప్పడానికి, మారండి అని చెప్పడానికి. సొలొమోను దగ్గరికి ఏ ప్రవక్త వెళ్ళారు? ప్రవక్త అయినటువంటి అయ్యా సొలొమోనుతో చెప్పాడు, అయ్యా నీ పద్ధతి బాగలేదు, నీ భార్యల యొక్క దేవతలను అనుసరిస్తూ దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి విసర్జించావు, కాబట్టి నిన్ను విసర్జిస్తున్నాడు దేవుడు. నీ తండ్రి పరిపాలన చేసినటువంటి రాజ్యము ఇప్పుడు చీలికలు అయిపోతుంది. మారుంటే వేరే విధంగా ఉండేది. కానీ యెరోబాము చంపడానికి వెళ్ళాడు, మార్పు లేదు. యెరోబాము దగ్గరికి వెళ్ళారు,
ఇశ్రాయేలీలందరికీ రాజుగా మొట్టమొదటి రాజు యెరోబాము. దేవుడు చెప్పాడు, ఇస్తున్నాను 10 గోత్రాలు ఇస్తున్నాను అన్నాడు. కానీ తన యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడానికి దూడల్ని దేవుడిగా చేశాడు. ఏమైనటువంటి కార్యాలు చేశాడు యెరోబాము. ప్రవక్తలను పంపుతూ వస్తున్నాడండి, కానీ ఆ మాటను లోబడట్లేదు. ప్రవక్తను పెందలకడే లేచి నా సేవకులైనటువంటి ప్రవక్తలను పంపుతున్నాను ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు, కానీ వారు మెడ వంచట్లేదటండి. వారు మనసును కఠినపరుచుకుంటున్నారటండి. యెరోబాముతో చెప్పినట్టు ఆ యొక్క దైవజాన్ని పట్టుకోండి అని చెయ్యలాగెత్తాడు. చెయ్య వెనక్కి తీసుకోవడానికి శక్తి లేకుండా పంపుతున్నాడు. ప్రవక్తల్ని తిరస్కరిస్తున్నారు, మెడ వంచట్లేదు. ప్రభువా మేము తప్పు చేశాం నాయనా మమ్మల్ని క్షమించు అనేటువంటి పశ్చాత్తాప హృదయం లేనటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిలోనూ కూడా కనబడుతుంది. ఏం చేస్తున్నారు? దేవుణ్ణి విసర్జిస్తున్నారు. దేవుడు వారిని విసర్జించాడంటే ఎలా విసర్జించాడండి? చెరలోనికి తీసుకెళ్ళిపోయాడు బబులోను రాజు వచ్చి. చెప్తున్నాడు, మాటిస్తున్నాడు, ప్రకటన చేస్తున్నాడు, ప్రవక్తలను పంపుతున్నాడు, ఒకరి తర్వాత ఒకరిని పంపుతున్నారు. పంపుతున్నప్పటికీ కూడా ఏమవట్లేదంటే మెడ వంచట్లేదట. మెడ ఎప్పుడు ఉంచుతాం మనం? తప్పు చేసినప్పుడు. మెడ మనం ఎప్పుడు ఉంచుతామంటే నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అన్నప్పుడు మనం మెడ ఉంచుతాం. లేదట ఇప్పుడు మెడ ఉంచకుండా వారి యొక్క హృదయాలను కఠినపరుచుకుంటున్నారు. మరి ఇప్పుడు కఠినపరుచుకుంటున్న దానికి శిక్ష ఏంటి? మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును, నిజమైన దేవుడైనను ఉపదేశము చేయి యాజకులైనను ధర్మశాస్త్రమునైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయన్ను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై ఆ కాలమున దేశముల కాపురస్తులందరిలో గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటులు చక్కపెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానము లేకుండా పోయెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. నిజదేవుడు లేకుండా పోయాడు, ధర్మశాస్త్రం లేకుండా పోయింది, యాజకులు లేకుండా పోయారు. దేవుడు వారికి దూరం అయిపోయాడట. ఏంటి కారణం అంటే ప్రవక్తలను పంపించిన వారు మారు మనసు చెందలేదు, తల్ల వంచలేదు. ఇదే ఆ విషయాన్ని విలాపవాక్యాలను రాస్తూ ఇర్మియా సవివరంగా తెలియజేస్తాడు. విలాపవాక్యములు 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. పట్టణపు గౌనులు భూమిలోనికి కృంగిపోయెను, దాని అడ్డగడియలు ఆయన తుత్తునీయులుగా కొట్టి పాడు చేసెను. దాని రాజును అధికారులను అన్యజనుల్లోనికి పోయి ఉన్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగొటలేదు. అది అక్కడ చెప్పింది 2వ దినవృత్తాంతముల గ్రంథంలో చెప్పింది ఆశాను ఉద్దేశించి చెప్పాడు. యెహోవాను విసర్జిస్తే గనక ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఆయన పక్షంలో మీరుంటే ఆయన మీ పక్షాన ఉంటాడు, ఆయన్ను వెతికితే ఆయన మీకు ప్రత్యక్షపరుచుకుంటాడు అని ఆశతో తెలియజేశాడు. కానీ దాని తరువాత పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్కును నిర్లక్ష్యం చేసి ప్రవక్తల యొక్క మాటను నిర్లక్ష్యం చేసినటువంటి ప్రజల యొక్క స్థితి బబులోను తీసుకెళ్లిపోయేవాడు. అక్కడ పరిస్థితి అండి ఇది. విలాపవాక్యములు బబులోను చెరలోనికి వెళ్ళినటువంటి తర్వాత యూదుల యొక్క పరిస్థితి తెలియజేస్తున్నాడు ఇర్మియా. అక్కడ జరగబోయేది చెప్పాడు, ఇక్కడ ఈ విలాపవాక్యంలో జరుగుతున్నది చెప్పాడు. ఏం తెలియజేశాడండి? దాని రాజును అధికారులను అన్యజనుల్లోనికి పోయి ఉన్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయాను. ఎక్కడ? బబులోనులో ధర్మశాస్త్రం ఎందుకు ఉంటది?
బబులోనులో ధర్మశాస్త్రం ఎవరు చదువుతారు అసలు? అక్కడ యాజకులు ఎవరున్నారు? నువ్వు అక్కడికి వెళ్ళి కనిపెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? మరి నీ దగ్గర ఉన్నప్పుడు ప్రవక్తల చేత పంపించినప్పుడు నువ్వు వినాలి కదా, నీ తలను ఉంచుకోవాలి కదా, నువ్వు నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా మెత్తని హృదయం కలిగి ఉండాలి కదా, యోచియా కలిగినట్టు. ఏం చేశాడు? అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయేను, యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. యెహోవా ప్రత్యక్షత అంటే వాక్యం ఎక్కడ ఉంటది? దేవుని మందిరంలో ఉంటది. వాక్యం ఎక్కడ ఉంటది? దేవుని మందిరంలో ఉంటది. నీ చేతిలో బైబిల్ ఉంది కాబట్టి నువ్వు చదివినప్పుడు వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళు, అక్కడ వాక్యం వెతుకు. నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళి నువ్వు వాక్యాన్ని వెతకూడదు. నువ్వు బబులోనికి వెళ్ళి ధర్మశాస్త్రం దొరకట్లేదంటే ఎలా కుదురుతుంది నీకు? బబులోనిలో ధర్మశాస్త్రం ఎందుకు ఉంటది? దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు ఎక్కడున్నారు? అక్కడ లేరు. కానీ ఎక్కడ ఎదుగుతున్నావు? బబులోనులో వారికి దేవుని ప్రత్యక్షత లేదట. మరి నువ్వు యెరూషలేములో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు, ప్రవక్తలను పంపుతున్నప్పుడు, మరి ఇక్కడ యెహోవా ప్రత్యక్షత కొరకు కనిపెట్టొచ్చు కదా. యెహోవా దృష్టి ఉంచుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నాలో కొట్టుకొనుచున్నది, వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది, ఎండ్లలో నానా మరణకర వ్యాధులు ఉన్నాయి. దేవుడు ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ కూడా గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలు చక్కబెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండా పోయెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. దేవుడట సకల బాధలతోనూ కూడా ఏం చేశాడు? శ్రమపరిచాడు. దేవుడు సకల బాధలతోనూ కూడా దేశాన్ని శ్రమపరిచాడు. దీన్ని యెహెజ్కేలు గ్రంథంలో భక్తుడు ఈ విధంగా తెలియజేస్తాడు. చూడండి, 7వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. బయట ఖడ్గమున్నది, లోపట తెగులును క్షామమును ఉన్నవి. బయటనున్నవారు ఖడ్గము చేత చతురు, పట్టణములో ఉన్నవారు క్షామమును తెగులును మృంగివేయును. వారిలో ఎవరైనాను తప్పించుకొని ఎడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూల్గిడుదురు. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్ళు నేళ్ల వలె తత్తరిల్లును. వారు గోని బట్ట కట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును. అందరూ సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును. చూడండి, దేవుడు ఎలా శ్రమపరుస్తున్నాడో. యెహోవాను విసర్జించినటువంటి తర్వాత, ఆయన మనలను విసర్జిస్తే ఎలాంటి శోధనల వైపు మనం వెళ్తామో ఇక్కడ యెహెజ్కేలు, ఇర్మియా ఆ యొక్క బబులోను చెరలో ఉన్న వారి యొక్క పరిస్థితిని తెలియజేస్తారు. ఇలాంటి పరిస్థితిలో దేవుడు మనల్ని వదిలేస్తాడంటారా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని వదిలేస్తాడా అంటే వదిలేయడు. ఆయన 4వ వచనం, తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడని యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమవుతాడు. ఆయన ఇస్తున్నటువంటి ఒక భరోసా ఏంటంటే, మీరు మీ యొక్క శ్రమలో యెహోవా వైపు తిరుగుకుంటే, ఆయన పక్షం చేరడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగి ఉంటే, వెంటనే ఆయన మనకి ఏం చేస్తాడంటే తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, తన యొక్క కార్యాన్ని చూపిస్తాడు. బబులోను చెర 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా వారిని తోడుకొని వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి ఒక నిరీక్షణ, ఒక భరోసా ఏంటంటే 7వ వచనం, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యము సఫలమగును.
సాధారణంగా ఈ వచనాన్ని ఈనాడు ఎలా వక్రీకరించి మాట్లాడుతున్నారంటే, చెప్పబడిన కాంటెస్ట్ లో ప్రత్యేకంగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనాన్ని ఆధారం చేసుకుని ముందున్నటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే, ఆశ యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఒకవైపున సంస్కరణ చేస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు. యుద్ధం వస్తుందా, దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. ప్రభువా, మేము బలహీనులము, నీ శక్తిని మాకు దయచేయను ఆయన అని దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఏ సంస్కరణ అయితే చేస్తున్నారో రాజ్యంలో, ఆ యొక్క సంస్కరణను మీరు కొనసాగించండి. మీరు ఏ మాత్రం కూడా దాన్ని వదిలిపెట్టొద్దు. మీరు బలహీనలైపోవద్దు. ఆ కార్యాన్ని మీరు వదిలేకండి. శ్రమలో ఉన్నాము, శోధనలో ఉన్నాము, దేవుని యొక్క పక్షము కాకుండా దేవునికి వ్యతిరేకంగా తిరిగి ఉన్నాము, చెరలోనికి వెళ్ళిపోయాము, శ్రమలోనికి వెళ్ళిపోయాము. ఆ శ్రమలో నుండి కూడా మీరు దేవునికి ప్రార్థన చేయండి. మీరు బలహీనలు ఏ మాత్రం అవ్వద్దు. మీరు బలహీనలు కాకుండా ధైర్యంగా ఉండండి. మీరు ఎప్పుడైతే ప్రభు వైపు తిరిగారో, ఏ స్థితి నుండి? పాపము స్థితి నుండి, దేవుణ్ణి వదిలిపెట్టినటువంటి స్థితి నుండి. వదిలిపెట్టిన స్థితి ఎలాగుంటుందో బబులోను చెరలో మీరు చూశారు. ఈ అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి శోధనలు, రోగాలు, క్షామము. అంత మాత్రముగా అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను వెతుకుతున్నారు. చెరలో లేదు, ప్రత్యక్షత దొరకట్లేదు, ధర్మశాస్త్రం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు అనుకుని బలహీనలు అయిపోవద్దు. మీరు బలహీనులు కాకుండా ఉండండి. దేవుని వైపు తిరగండి. మీరు ఆయన పక్షం ఉంటే గనక దేవుడు మీ కార్యాన్ని సఫలపరిచి మరలా తోడుకొస్తాడు. ఈనాడు ఈ వచనాన్ని ఎలా వక్రీకరిస్తున్నారంటే, మళ్ళీ వక్రీకరించే వారు చిన్న చిన్న వాళ్ళు కాదండి, పెద్ద పెద్దోళ్ళు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి సందర్భంలో నుంచి ఇలా తీసుకుని బైబిల్లో ఎక్కడైతే బలహీనతలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి దీంట్లో రుద్ది ఇప్పుడు సంఘానికి వాక్యాన్ని అందిస్తున్నారు. సంఘానికి వచ్చే వాళ్ళు ఎవరుంటారు? బలహీనత ఉండేవాడు, అప్పులు ఉండేవాడు, ఇంకా కుటుంబ సమస్యలు ఉండేవారు, ఇంకా నానా విధాలైనటువంటి సమస్యలు, శోధనలు ఉండేవారు దేవుని యొక్క మందిరానికి ఎక్కువగా వస్తారు. వచ్చిన తర్వాత మార్చబడితే ప్రభువునికి స్తోత్రం. ఇలాంటి వారికి మీరు బలహీనలైపోవద్దు, ధైర్యంగా ఉండండి. మీ కార్యాలన్నీ అయిపోతాయి. దేవుడు దాన్ని మీ కార్యాలు ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్యాలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? చేసేస్తాడు. మీరు ఏ మాత్రం కూడా ఏం చేయొద్దు, బలహీనులు కావద్దు అని ఏం చేస్తున్నారంటే మోటివేషన్. ఏ కాంటెక్స్ట్ ఇది? ఏ సందర్భం ఇది? ప్రవక్త ఈ సందర్భంలో ఏం చెప్తున్నాడు గమనించాలి కదా. ముందు అంతా కూడా చెప్పాలి కదా. దేశంలో కల్లోలం అంటే యెరూషలేములో ఉన్నటువంటి ఈ యొక్క యోధా దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా బబులోను కొనుక్కోబడేటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి చెర జీవితం. దాని అంతటికీ కారణం ఏంటంటే ప్రవక్తలను పంపించినప్పుడు వారు మాట వినలేదు, తలలో వంచలేదు, హృదయాన్ని కఠినం చేసుకున్నారు. ఇలాంటి స్థితిలో మీరు ఆ యొక్క దేవుని వైపు తిరిగితే, మీరు ఏ మాత్రం బలహీనలు అవ్వకుండా దేవుని వైపు తిరిగితే ఆయన మీ పక్షం నుండి మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తాడు. మిమ్మల్ని ఆ చెరలోంచి బయటికి తీసుకొస్తాడు అని చెప్పబడుతున్నటువంటి ఈ సందర్భాన్ని ఎలా ఉపయోగిస్తున్నారంటే, సందర్భంతో పని లేదు మనకి. దేవుడు ఎందుకు అక్కడ రాయించాడో అది మనకి ఏం అవసరంలా. మన బలహీనతలో ఉన్నాం, బలహీనత అక్కడ కనబడింది, అది నా కోసమే. దేవుడు నాతో ఏం చెప్పాడు? నా కార్యాన్ని చేసేస్తానని చెప్పాడు. నువ్వు పాపంతో ఉంటే గనక దేవుని విడిచిపెట్టి యెహోవా పక్షమును కాకుండా విసర్జిస్తే, ఆయన నిన్ను విసర్జించిన తర్వాత ఎలాంటి స్థితో తెలియజేస్తున్నాడు ఇక్కడ. కానీ మనం ఏం పెట్టుకున్నాం? మన దరిద్రంలో ఉంటాయి కదా, ఆ దరిద్రాలన్నీ కూడా ఏమైతే పోతాయి. ఇది నిజమైన విశ్వాసమా?
ఇది వాక్య ప్రకారమైనటువంటి విశ్వాసమా? కానీ కదండి. బైబిల్లో ఉందంటే బైబిల్లో ఉంది, కానీ ఎలా చెప్తున్నారు దాన్ని? సందర్భాన్ని బట్టి మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు నీకు నాకు మధ్య ఒక కమ్యూనికేషన్ ఉంది, మీకు మాకు మధ్య ఒక పరిచయం ఉంది. దాంతో నేను మాట్లాడతాను. మీతో ఉన్నటువంటి క్లోజ్నెస్ని బట్టి, మీతో ఉన్న పరిచయాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉంటాను. ఈ మాట్లాడిన నా మాటను పట్టుకెళ్ళి వేరే వ్యక్తులతో పలానా వ్యక్తితో ఇలా అన్నాడు అని మన మధ్య ఉన్నటువంటి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే దాని అర్థం మారిపోయింది కదా. ఏం చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త? ఇది ఎవరు గ్రహించాలి? విశ్వాసి గ్రహించాలి. ప్రతి ఒక్కరి చేతిలోని బైబిల్ ఉంటది, కానీ దాంట్లో ఉన్నటువంటి సారాంశం గుర్తెలగలేనప్పుడు మనం ఎవరు ఏం చెప్పినా సరే మనం నమ్మడానికి మనలో ఉన్నటువంటి ఆత్మ ఆ త్రోవలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటి? ఈ మాట చెప్తే ఎక్కువ మంది వింటారా? ఇది నేను ఇప్పుడు చెప్తున్నాను కదా వాక్యం. ఇప్పుడు 15వ అధ్యాయం మొదటి నుంచి వివరించుకుంటూ వస్తూ 7వ వచనం వరకు వచ్చింది కదా. ఈ మాట చెప్తే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుందా? మీ బాధలు పోతాయి. మీ బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనత నుండి మీ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. మీ కార్యాలు ఏదైతే జరగట్లేదు అనుకున్నా, ఇల్లు కట్టాలనుకుంటున్నావా అవ్వట్లేదా? కూతురికి పెళ్లి చేయాలనుకున్నావా అవ్వట్లేదా? లేకపోతే నీకు అప్పులు పోవాలనుకున్నా అవ్వట్లేదా? నీ కార్యాలు దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. ఏది ఎఫెక్టివ్గా ఉంటది? ఏది ఎఫెక్టివ్గా ఉంటదంటే రెండోది చెప్పిందే ఎఫెక్టివ్గా ఉంటది. పాపమును ఒప్పించడం కన్నా, మారు మనసును ఒప్పించడం కన్నా ఏది ఎక్కువగా ఆకర్షిస్తుంది అంటే ప్రాస్పరిటీ గాస్పల్ ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడున్నట్టు వివరించకుండా లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాధి మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడువు వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవలేకుండా ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. 2 దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో ఏం చదువుకున్నాం? కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యాలు సఫలమవుతాయి. అక్కడ బలహీనులు అనేటువంటి పదం ఉందా? లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? బలహీనపరిచేటువంటి ఆత్మ. బలహీనం రెండు కలిపి వదులు. సమస్యలు శోధనలో బలహీనలు అయిపోతున్నారేమో, ఇదిగో బలహీనపరిచేటువంటిది ఏంటో తెలుసా? ఒక ఆత్మ. అది మిమ్మల్ని ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. కాబట్టి మీరు ఏమాత్రం కూడా బలహీనం చెందకండి. దేవుని యొక్క ఆత్మ చెబుతుంది, అజర్య ద్వారా చెప్పింది కదా. దేవుని యొక్క ఆత్మ ఏం చెబుతుందంటే మీరు బలహీనలు కాకుండా ధైర్యంగా ఉండండి, మీ కార్యాలు సఫలమవుతుంది. ఈ సందర్భం ఏంటి? ఈ లోక సువార్తలో ఉన్నటువంటి సందర్భం ఏంటి? అక్కడ పాపము ద్వారా, దేవుణ్ణి వదిలిపెట్టడం ద్వారా, దేవుణ్ణి విసర్జించడం ద్వారా ఎలాంటి స్థితి భవిష్యత్తులో రాబోతుంది, దేవుణ్ణి త్రోసిపుచ్చినటువంటి తర్వాత ఎలాంటి స్థితి రాబోతుందో 15వ అధ్యాయంలో చెప్తే, అక్కడ కలిగి ఉన్నటువంటి బలహీనతను ఇక్కడ కలిగి ఉన్నటువంటి బలహీనపరిచేటువంటి ఆత్మను బట్టి ఒకటి కాదని ఎలా చెప్పగలం అంటే వాక్యం చదివినాం. వాక్యాన్ని సందర్భానుచితంగా మనం చదివినప్పుడు మనకు తెలుస్తుంది వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు లేదా. అప్పుడు నీలో నాలో ఏం మొదలవుతుందంటే మంట మొదలవుతుంది. మంట. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ రూపేణ రాయించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని సందర్భానుచితం చదవకుండా నువ్వు అక్కడో మాట తీసుకుని మొత్తం అంతా కూడా ఒక స్టోరీ అల్లి ఎందుకు వదులుతున్నావు? అక్కడ కూడా ఉంటాయి, ప్రార్థన చేయండి అమ్మా, విశ్వాసంతో ఉండండి అమ్మా అని ఉంటాయి. కానీ దాని యొక్క అర్థం ఏంటి? దాని యొక్క లోతైనటువంటి అర్థం ఏంటి? పాపం ఎంత డేంజరో,
యెహోవా దేవుణ్ణి వదిలిపెడితే, విసర్జిస్తే ఎంత డేంజరో చెప్తున్నాడు 15వ అధ్యాయంలో. దాన్ని తీసుకొచ్చి మన దరిద్రానికి ముడి పెడుతున్నాం. మన దరిద్రానికి, మన కష్టాలకి, మన శోధనలకి, మన ఇబ్బందులకి. ఇది ఏమన్నా నువ్వు ఏమన్నా నిక్కచ్చిగా నీతిమంతుడిగా ఉంటే వచ్చినాయా అంటే లేదు, అన్ని పాపం చేయడం వల్ల వచ్చినాయే. నేను నీతిమంతుడిని అందుకు నాకు శ్రమలు వచ్చినాయని నువ్వు చెప్పగలవా? చెప్పలే, అస్సలు చెప్పలే. కానీ ఏం ముడిపెట్టాం? దానికి దీనికి ముడిపెట్టేసి ఏం చేస్తున్నాం మనం? వాక్యాన్ని వక్రీకరిస్తున్నప్పుడు మనకి తెలుసుంటే, తెలియాలంటే ఏం చేయాలండి? వాక్యం చదవాలి. వాక్యం చదవడం కూడా కాదు, వాక్యాన్ని అధ్యయనం చేయాలి, వాక్యాన్ని పరిశోధన చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలం? తెలుసుకోగలం. ఎంతైంది టైము? 48 నిమిషాలు అయింది. 1 నుంచి 1వ వచనం నుండి 7వ వచనం వరకు 48 నిమిషాలు అయింది. అధ్యయనం చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతూ ఉంటుంది. గమనిస్తూ ఉండాలి వాక్యాన్ని. 1వ వచనం నుండి 7వ వచనం వరకు దేవుడు ఇచ్చినటువంటి ఆ సందేశం, ఒక ప్రకటన, ప్రవక్త అయినటువంటి అజర్యా ద్వారా ఇచ్చినటువంటి ఒక ప్రకటనను విన్నటువంటి తర్వాత, ఆ యొక్క దేవుని యొక్క వాక్కును విన్న తర్వాత, రాజైన ఆశా చేసినటువంటి సంస్కరణ, రాజైన ఆశ చేసినటువంటి ప్రతిస్పందన. ఆశ యథార్థ హృదయం కలిగి దేశంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ఏం చేశాడు? తీసివేసి సంస్కరించేశాడు. ప్రశ్న ఏంటంటే 15వ అధ్యాయంలో మరలా సంస్కరణ ఏంటి? సాధారణంగా మనం గృహాలు క్లీన్ చేస్తూ ఉంటాం, ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాం, రూమ్ శుభ్రం చేస్తూ ఉంటాం. ఉదయం శుభ్రం చేసాం, ఉదయం క్లీన్ చేసాం శుభ్రంగా, పరిశుభ్రంగా, చాలా బాగుంది. మరి సాయంత్రం దుమ్ము ధూళి, కాళ్ళతోనూ వేళ్లతోనూ మొత్తం శరీరంతోనూ బట్టలతోనూ వచ్చి మరలా ఏం చేస్తుంది? ఇంట్లో పాతుకుపోతుంది. మరి దాన్ని ఏం చేయాలి? 14వ అధ్యాయంలో ఆశా సంస్కరణ చేశాడు. ఆశా సంస్కరణ చేయలేదని చెప్పలా. అయితే ఈ ఆశా సంస్కరణ చేసిన తర్వాత మరలా వచ్చినాయి ఏంటి? తీసేసినటువంటి దేవతా స్తంభాలు, తీసేసినటువంటి ప్రతిమలు, తీసేసినటువంటి ఉన్నత స్థలాలు మరలా ఏం చేశాయి? మరలా ఆశ ఏం చేస్తున్నాడంటే వాటన్నిటినీ కూడా తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం అందరినీ కూడా నేను చదువుతున్నాను, కొంచెం ఫాస్ట్గా చదువుతాను. ప్రవక్త అయిన 8వ వచనం, ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ విన్నప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యోధా బెన్యామీనీల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములోను తాను పట్టుకొనిన పట్టణములో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా పట్టణము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యోధా వారందరినీ, బెన్యామీనీలందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్ర స్థానముల్లో నుండి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షమును చేరిరి. ఆశ ఏలుబడియందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసుకొని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తన పితరుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయుదుమనిరి. పిల్లలనేమి, పెద్దలనేమి, పురుషులనే గాని స్త్రీలనే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధించుదుమని నిష్కర్ష చేసుకొనిరి. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బోరల నాదములతోనూ బేరి ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఎలాగు ప్రమాణము చేయబడగా యోధావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతోనూ ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై
చుట్టూనున్న దేశస్థుల్లో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. రాజైన ఆశ అజర్య ద్వారా దేవుని మాట విన్న తర్వాత చేసినటువంటి పని సంస్కరణ. మొత్తం యోధావారిని, బెన్యామినీలందరినీ తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే ఇంకా రాజ్యంలో ఉన్నటువంటి ప్రతిమలను మొత్తం అన్నీ కూడా తీసివేస్తున్నాయి. మీకు చెప్పవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, సంస్కరణ అనేది ఏదో ఒక్కసారి జరిగేది కాదు. మరలా చెప్తున్నాను, సంస్కరణ అనేది ఏదో ఒక్కసారి జరిగేది కాదు. అది నిరంతరము కూడా జరుగుతూ ఉండాలి. నిరంతరం కూడా జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క ఆశ తన ఏలుబడిలో 14వ అధ్యాయంలో మనం చూసాం, సంస్కరణ చేశాడు. మరలా ఎందుకు ఇక్కడ సంస్కరణ అనేటువంటి మాట వస్తుందంటే, ఎందుకు తీసివేస్తున్నాడంటే మరలా వచ్చినాయి. ఒక్కసారి జరిగేటువంటి ప్రక్రియ కాదు సంస్కరణ అనేది, అది నిరంతరం కూడా జరుగుతూ ఉండాలి. అదే చేశాడు ఇక్కడ. తన రాజ్యంలో ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా తీసివేశాడు. అందరి చేత ప్రమాణం చేయించాడు. ఒడంబడికను నిలబెట్టుకోవడానికి ప్రజలందరి చేత ప్రమాణం చేయించాడు. ఇదిగో మనమందరము పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి, సేవించాలి అని అందరి చేత ప్రమాణం చేయించాడు. పిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరిని, రాజ్యంలో ఉన్న వారి అందరిని, ఎవరైతే ప్రమాణం చేయకుండా ఉన్నారో వారిని మరణ శిక్ష విధించడానికి కూడా ఏ మాత్రం కూడా వెనకాడలేదండి రాజు అయినటువంటి ఆశ. నిజం కదా? మనము ఏదైతే దేవుని దగ్గర కలిగి ఉన్నామో విశ్వాసాన్ని, ఈ విశ్వాసాన్ని డ్యామేజ్ చేసేది ఏదైతే వస్తుందో వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలంటే చేసుకోవాలి. చాలా అవసరం ఇది మనకి, మన భక్తి జీవితానికి, మన ఆత్మీయత జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. నిరంతరం కొనసాగాలి అది సంస్కరణ అనేటువంటి ప్రక్రియ. అదే సెలవిచ్చారు. అందరి చేత ప్రమాణం చేయించాడు రాజైన ఆశ. 16వ వచనం చదువుతున్నాం. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యొక్క పట్రపు దేవి అయి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్న భిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. ఆశ ఉన్నత స్థలములను ఇశ్రాయేలు నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకుని దేవుని మందిరం ముందు ఉంచెను. ఆశా ఏలుబడి యందు 35వ సంవత్సరమునకు వరకు యుద్ధములు జరగలేదు. సంస్కరణ చేయడంలో పీక్స్ లో చేశాడండి రాజైన ఆశ. ఎక్కడి నుంచి చేశాడు? తన ఇంట్లోంచి మొదలెట్టాడు. మయాక, తన తల్లి అయినటువంటి మయాక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున సంస్కరణ చేయడంలో తన మన భేదాలు చూపించలేదు. దేవుని దగ్గర యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉండాలని, తను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని, కలిగి ఉన్నటువంటి యథార్థమైనటువంటి భక్తిని ఎలా చూపిస్తున్నాడంటే, తల్లి కాదు ఎవరు అడ్డొచ్చినా సరే దేవుని యొక్క కార్యాన్ని జరపకుండా, అడ్డుపడకుండా ఏది ఆపలేదని ఏం చేశాడంటే మొత్తం ఆమెను పట్టపు దేవి కాకుండా తొలగించాడు, తోసివేశాడు. అలాగే హేయమైనటువంటి దేవతా స్తంభాలను కూడా పడవేశాడు. ఇప్పుడు రాజ్యములో నెమ్మది కలిగి ఉన్నాను. ఏంటి కారణం అంటే రాజైన ఆశ చేసినటువంటి సంస్కరణ, నిరంతరము చేసినటువంటి సంస్కారం. మరి 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి వచనం 19వ వచనం వరకు మనం చదువుకున్నాం. అనేకమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. వాటిలో నుండి దేవుని యొక్క గొప్పతనాన్ని, క్రీస్తును మనం ఎలా చూడాలి అంటే, అజర్య పిలుపునిచ్చాడు.
అజర్యా పిలుపునిచ్చాడు. ఏమని పిలుపునిచ్చాడు? దేవుని యొక్క ఆత్మను బట్టి, ఓ ఆశ, ఓ యోధావార్లారా, ఓ యెరూషలేము కాపురస్తులారా, బెన్యామినీయులారా, మీరందరూ యెహోవా వైపు ఉండండి, యెహోవా పక్షవారై ఉండండి. దేవుని పక్షమున మీరుంటే ఆయన మీ పక్షమున ఉంటాడు అని ఏం చేశాడంటే పిలుపునిచ్చాడు అని ప్రవక్త అయినటువంటి అజర్యా పిలుపునిచ్చాడు. కానీ యాకోబు పిలుపునిస్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఇదిగో దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. శిలువ మీద వేలాడినటువంటి క్రీస్తు దగ్గరికి నీవు వచ్చినట్లయితే ఆయన నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, పాపంలో పడుతున్నప్పుడు నీ హృదయాన్ని గనక పరిశుద్ధపరుచుకుంటే క్రీస్తు రక్తం ద్వారా ఆయన నీకు కృపనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు ఆయన దగ్గరకు రావాలి. నిరీక్షణ కలిగినటువంటి మాట కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. బలహీనలు అయిపోద్దు మీరు ఏ మాత్రం కూడా బలహీనలు అవ్వద్దు. మీరు విశ్వాసములో ఉన్నటువంటి మీరు స్థిరత్వం కలిగి ఉండండి. కాగా నా ప్రియులైన సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. మీరు లోకములో నుండి వేరు చేయబడి క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి తర్వాత అనేకమైనటువంటి హింసలు, శోధనలు, బలహీనతలు, శత్రువు దాడి నుండి చేసినప్పటికి కూడా మీరు మీ విశ్వాసములో మాత్రము నిలిచి ఉండండి. విశ్వాసంలో మీరు పడుతున్నటువంటి ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారినై ఉండాలి. మన విశ్వాసంలో ఎలాగ ఉండాలి? స్థిరంగా ఉండాలి. స్థిరులను కదలని వారై ఉండి ప్రభువు కార్యాభివృద్ధి అందు దేవుని విషయమైనటువంటి కార్యాలు చేయడంలో మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా ఆసక్తిని లోపించే విధంగా కాకుండా, ఈనాడు మనం ఎంతసేపు గంట అయింది, మనం గంట నుంచి వాక్యం వింటున్నాం. ఆసక్తి మీకున్నటువంటి ఈ యొక్క ఆసక్తిని తుదమట్టుకు కొనసాగించండి. నీ విశ్వాసంలో బలపరచబడతావు. బలహీనులంటే ఏమాత్రం శారీరకపరమైనది తీసే ఆయన దగ్గరికి అస్సలు వద్దు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మొదట నీవు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, నీకేం కావాలో నేను. ఈనాడు ప్రాస్పరిటీ గాస్పల్ని ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నీకు ఏం కావాలి, ఎక్కడి నీకు ఏం పని అవ్వాలి, ఎక్కడి నీకు ఏ బలహీనతలు ఉన్నాయి, పిల్లలకి పెళ్లి చేయాలా, ఇల్లు కట్టాలా, ఉద్యోగాలు కావాలా, వ్యాపారాలు ఆశీర్వదింపబడ్డాలా, ఇదే. వీటిలోనే బలహీనలు అయిపోతున్నారేమో. బలహీనలా కాకుండా ధైర్యంగా ఉండండి, మీకు దేవుడు కార్యం చేస్తున్నాడని ఎక్కడ వాటి కొరకు చెప్తున్నారు. కానీ పాపమును తీసివేసి మీరు ఎంత బలహీనతలో ఉన్నా సరే మీరు కదలకుండా స్థిరత్వం కలిగి ఉండండి, ప్రభు యొక్క రాజ్యానికి చేర్చబడతారని ఈ సువార్తను తెలియపరచట్లేదండి. ఈ వాక్యాన్ని వక్రీకరించి ఈ బాహ్యపరమైనటువంటి శరీరానికి, బాహ్యపరమైనటువంటి వాటికి ఏది కావాలో, ఏది కృంగిపోతున్నారో మీరు బలహీనలు కాకండి బూస్టింగ్ ఇస్తున్నారు, మోటివేషన్ ఇస్తున్నారు. కానీ నిత్య రాజ్యం కొరకు నీవు బలహీనులకు కాకుండా ఉండడం కొరకు పాపాన్ని విడిచిపెట్టండి, క్రీస్తుని చూడండి, మీ కార్యం సఫలం చేస్తాడు దేవుడు అనేటువంటి సువార్తను ఈ ముఖ్యమైనటువంటి సువార్తను తెలియజేయట్లేదండి. వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. అయితే మనం వాక్యంలో మనం అర్థం చేసుకుని ఎన్ని మాటలు మనం చూసుకున్నాం చూడండి. సంస్కరణ అనేది ఏదో ఒక్కసారి జరిగేటువంటి ప్రక్రియ కాదు, ఒక్కసారి చేసి వదిలిపెట్టేటువంటి కార్యం కాదు. అజర్యా ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పొందుకున్న తర్వాత మరలా ఏం చేశాడంటే దేశాన్ని సంస్కరించడం మొదలుపెట్టాడు. మనం బాప్తిసం పొందుకున్నాం, పాప క్షమాపణ పొందుకున్నాం.
బాప్తిస్మంతో అయిపోయింది అనుకోవడం కాదు, మరలా సంస్కరణ ప్రతి 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 క్షణం, ప్రతి రోజు, ప్రతి గడియ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన యొక్క వాక్యం వింటున్నప్పుడు, ఆయన యొక్క వాక్యం చదువుతున్నప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సంస్కరించుకోవాలి. ఏది వాక్యానికి సమాంతరంగా లేకుండా, ఏది వాక్యానికి వ్యతిరేకంగా మనల్ని నడిపిస్తుందో దాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి క్రైస్తవ్యం, అప్పుడు మాత్రమే నిజమైనటువంటి క్రైస్తవులు బయలుదేరతారు. మనం చివరి శ్వాస వరకు మనం కలిగి ఉండవలసినటువంటి నిరంతర ప్రక్రియ ఏంటయ్యా అంటే సంస్కరణ. దేన్ని ఆధారం చేసుకుని? వాక్యాన్ని ఆధారం చేసుకుని. ఆశ చేసినటువంటి సంస్కరణ ద్వారా, ఆరాధన ద్వారా, దేవునికి వ్యతిరేకమైన తీసివేయడం ద్వారా దేవుడు వారికి నెమ్మదిస్తున్నాడని ఇశ్రాయేలీల్లో, ఎక్కడ విగ్రహారంతో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్లో అనేకమైనటువంటి ప్రజలు ఈ యెరూషలేముకు వచ్చారండి. యెహోవా వారికి తోడుగా ఉన్నాడని, దేవుని యొక్క వాక్యం ఉందని, దేవుని యొక్క మాట ప్రకారం ఆరాధన జరుగుతుందని అనేక మంది, ఇక్కడ గోత్రాలు కూడా రాయబడి ఉంటుంది చూడండి. బెన్యామీనీలు, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్ర స్థానముల నుండి అనేకులు ఏం చేశారు? ఈ యెరూషలేములోనికి వచ్చారు. ప్రజలందరూ ఏకం చేయబడ్డారు. మరి క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ధర్మశాస్త్రం కలిగిన వారు, ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు, వీరు ఇరువురు కూడా ధర్మశాస్త్రం ఉందని యూదులు అతిశయిస్తున్నారు, అన్యజనులకు ధర్మశాస్త్రం లేదు. వీరందరినీ కూడా క్రీస్తు రక్తం చొప్పున, క్రీస్తు ప్రాణత్యాగం చొప్పున ఇరువురిని అంటండి, ఉభయులను ఏం చేశాడట? ఏకము చేశాడట. ఉభయులను ఏం చేశాడు? ఏకం చేశాడు. క్రీస్తు శిలువ ప్రజలందరినీ ఏకం చేస్తుంది. రాజైన ఆశ తన ఇంటిలోనే సంస్కరణ చేశాడు. అపోస్తుల బోధ ఎలాగుంటుందంటే, ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ కాదు, అల్టిమేట్ ప్రయారిటీ ఎవరంటే దేవుడే. అపోస్తుల కార్యములు 4:19. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. రాజైన ఆశ తన ఇంట్లో నుంచే మొదలుపెట్టాడు సంస్కరణ. క్రీస్తు యొక్క ప్రేమను గుర్తెరిగిన తర్వాత వాటిని చూసి, వాటిని విన్నవి, ఇవన్నీ కూడా అపోస్తులు చెప్పకుండా ఉండలేకపోయారు. మేము దేవుని మాట వినడం శ్రేష్టమా, మనుషుల మాట వినడం శ్రేష్టమా? గలతీలకు రాసినటువంటి పత్రికలో ఉంటుందండి. మేము దేవుణ్ణి సంతోషపెట్టాలా, నిన్ను సంతోషపెట్టాలా? మేము దేవుని దయని సంపాదించుకోవాలా, మనుషుల దయని సంపాదించుకోవాలా? మేము మనుషుల దయని సంపాదించుకుంటే ఎంత మాత్రమో క్రీస్తు దాసులము కాకపోతున్నాం. సంస్కరణ మొదలవ్వాలంటే మన దగ్గర నుంచి మొదలవ్వాలి, మన ఇంటిలో నుండే మొదలవ్వాలా. ఇన్ని మాటలు ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం చూడండి, ధ్యానం చేసుకున్నాం. వీటన్నిటిని బట్టి మనలో మనం ఏం చేయాలి? సంస్కరించుకోవాలి, అనుదినం సంస్కరించుకోవాలి. కాబట్టి విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రతి హృదయం కూడా దేవుని వైపు మరలాలని, బలంగా దేవునిలో నాటపడాలని మనం ఏం చేద్దాం? అనుదినము కూడా ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలిగినటువంటి దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మా యొక్క వాక్య ధ్యానంలో ప్రభువా, మేము అనుదినము చేస్తున్నటువంటి వాక్య ధ్యానంలో దినవృత్తాంతముల గ్రంథం ద్వారా 15వ అధ్యాయం ద్వారా ఆశలో నుండి, ఆశ యొక్క జీవితంలో నుండి అనేకమైనటువంటి విషయాలు మాతో మాట్లాడి ఉన్నాం నాయన. ప్రత్యేకంగా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయుచున్నాం. ఆశకు అజర్య పిలుపునిచ్చాడు దేవుని యొక్క వాక్కును బట్టి. వాక్కు ద్వారా నీ యొక్క చిత్తాన్ని బయలుపరిచాడు. అయితే శిలువ మీద ప్రాణం పెట్టినటువంటి నీవు మమ్మల్ని అందరినీ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని ఒక పిలుపునిచ్చావు నాయన.
వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా శిలువ మీద ప్రాణం పెట్టినటువంటి నీ యొక్క ప్రాణత్యాగాన్ని గుర్తెరిగి, పాపం యొక్క మూల్యం ఎంత భయంకరమైనదో గుర్తెరిగి నీ వైపు తిరగడానికి సహాయత అనుగ్రహించండి. ఆయన దేశంలో ఎన్నో కల్లోలాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, అయినా వాటన్నిటిలో నుండి కూడా మేము నీ వైపు తిరిగినట్లయితే, నీ పక్షము వారు అయినట్లయితే, నీకు మొరపెట్టినట్లయితే మా ప్రార్థన వింటానన్నా. ద్విమనస్కులారా మీ హృదయాలను శుద్ధపరచుకోండి, పాపులారా మీ చేతులను మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి అని వాక్యం సెలవిచ్చాను. ఆయన పాపంతో ఉన్నటువంటి మా హృదయాలు పరిశుద్ధపరచుకోవడానికి నీ కృప మాకు దయచేయమని అడుగుతున్నాం. ఆయన ప్రత్యేకంగా బలహీనులుగా ఉన్నటువంటి దేవస్తోత్రాలు, మా యొక్క ఆత్మలు నాయన పాప విషయంలో మేము నీ దగ్గర పరిశుద్ధతలోనికి మార్చబడిన తర్వాత నాయన విశ్వాసంలో కదలని వారును స్థిరులను కలిగి ఉండి ప్రభు యొక్క కార్యములలో ప్రతి ఒక్క దానిలో కూడా మేము వెనుతిరిగేటువంటి స్థితిలో కాకుండా నాయన స్థిరమైనటువంటి భక్తిలో, స్థిరమైనటువంటి విశ్వాసంలో ఆసక్తిని కలిగి ఉండడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. బలహీనులు కాకుండా మేము బలవంతులుగా నీ సన్నిధిలో స్థిరము కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. యోషియా చేసినటువంటి ఆశా చేసినటువంటి సంస్కరణ నాయన సంస్కరణ ఒక్కసారి మాత్రమే కాకుండా దినదినము సంస్కరించుకోలేనటువంటి భాగ్యము నాయన మాకు దయచేసినందుకు వందనాలు నాయన అని నీ సన్నిధిలో ప్రార్థించే మాలో ఉన్నటువంటి పాపములు ఒప్పుకోలేనటువంటి సంస్కరణ, వాక్యానికి వ్యతిరేకంగా మేము అవలంబిస్తున్నటువంటి సంస్కరణలు, ఏవైతే పనులు ఉన్నాయో వాటిని మేము సంస్కరించుకోవడానికి కృప దయచేయండి. అనుదినము అనుక్షణము మాలో మేము విశ్వాసంలో ఎదగడానికి కృపను అనుగ్రహించండి. ఆయన ప్రత్యేకంగా అనేక మంది ప్రభువు దేవస్తోత్రాలు ఇశ్రాయేలీలు అనేక మంది యెరూషలేముకు వచ్చారు. దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యముతో కూడినటువంటి ఆరాధన ఉన్నటువంటి స్థలానికి ప్రభువా బిడ్డలు వచ్చారు. నాయన సత్యమైనటువంటి వాక్యం దగ్గరికి బిడ్డలు రావడానికి సహాయత అనుగ్రహించండి. దేవా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు కాకుండా నాయన నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికేటువంటి బిడ్డలందరినీ కూడా నీ వైపు ఆకర్షించుకోమని అడుగుతున్నాం. దేవస్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ప్రత్యేకంగా నీ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. ఆశ తన యొక్క గృహంలోనే సంస్కరణ మొదలుపెట్టాడు. వాక్యాన్ని వింటున్నటువంటి మేము మా హృదయంలో సంస్కరణ, ఏదైతే వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా మేము సంస్కరించడానికి కృప మాకు అనుగ్రహించండి. నిత్యము నీ యొక్క సహాయత మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.